నాగోల్లోని శుభం గార్డెన్స్లో ఐఎంసీటీఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని పలు పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ అండ్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి మరియు జీవితంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాజంలో ఉన్నత స్థానానికి ఎలా చేరుకోవాలి మరియు దానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే దానిపై విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన అనుభవాలను జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు పరీక్షా సమయం దగ్గర పడుతుండడంతో సెల్ఫోన్లతో కాలక్షేపం పక్కన పెట్టి చక్కగా ప్రిపేరవ్వాలని హితవు పలికారు. పరీక్షలను పండుగలాగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఐఎంసీటీఎఫ్ నిర్వాహకులను జేడీ లక్ష్మీనారాయణ అభినందించారు. వారు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని చేపట్టాలని జేడీ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎంసీటీఎఫ్ ప్రెసిడెంట్ కె శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ ఎం రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీలు రామ్రెడ్డి, జె వెంకటేష్, రాములు, పద్మజ, నిరంజన్, పలు పాఠశాలల కరస్పాండెంట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అంటే ఇనిషియేటివ్ ఫర్ మోరల్ అండ్ కల్చరల్ ట్రైనింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 35 మన సిటీలో ఉన్న పాఠశాలలో ఉన్న 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి ఈరోజు ఎగ్జామ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కొన్ని విషయాలు చెప్పడానికి నాకు శ్రీ రామ్మూర్తి గారు వారి బృందం మీరందరూ కూడా ఒక సదుపాయం, ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. దానికి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది పిల్లల్లో ఎగ్జామినేషన్ ఫియర్ అన్నది ఉంటుంది. ఎందుకంటే పరీక్షలంటే ఒక భయం అన్న కాన్సెప్ట్తో ఈవెన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పరీక్షా పే చర్చ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం తీసుకుంటారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, ఎగ్జామ్ వారియర్స్. మీరు ఎప్పుడు కూడా వారియర్స్గా ఉండకూడదు, వారియర్స్గా ఉండాలంటారు. అంటే మనం సంవత్సరం పొడుగునా చక్కగా మనం కనుక ప్రిపేర్ అవ్వగలిగితే పరీక్షలు అన్నవి ఏమీ ఉండవు. కాబట్టి ముఖ్యంగా ఈ పిల్లలకి 2 నెలల్లో వాళ్ళు ముఖ్యంగా ఈ సెల్ ఫోను, సోషల్ మీడియాని వీటి ద్వారా వాళ్ళ డైవర్ట్ అవుతుంది. అందువల్ల పివి సింధు ఎలాగైతే ఒలింపిక్స్కి ముందు కొన్ని నెలల ముందు తన సెల్ ఫోన్ పక్కన పెట్టేసిందో అదేవిధంగా ఈ పిల్లల్ని సెల్ ఫోన్ పక్కన పెట్టండి, సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చేసి బాగా మీరు ప్రిపేర్ అయ్యడానికి ఏం చేయాలి, తర్వాత మీ జ్ఞాపక శక్తి పెంచడానికి ఏం చేయాలి. తర్వాత చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే మేము పెద్ద వెనకబడి ఉన్నాము అని అనుకుంటారు. ఆ కాన్సెప్ట్, మైండ్ సెట్ ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ అనుకోవాలి, ప్రతి ఒక్కరికి బ్రెయిన్ సమంగానే ఇచ్చారు భగవంతుడు, కానీ ఆ బ్రెయిన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న దాని మీద ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడైతే డైవర్షన్స్ అవుతున్నాయో, మనం ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామో వాటిని మనం పక్కన పెట్టాలని ఈరోజు చెప్పడం జరిగింది. తర్వాత పరీక్షలకు ఎలాగా చదవాలి, చదవడం కాదు ప్రిపేర్ అవ్వాలి. పరీక్షలకు చదవరు, పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. ఎవరైతే ప్రిపేర్డ్ మైండ్ ఎప్పుడూ కూడా ఎటువంటి టార్గెట్నైనా సాధించగలదని వాళ్ళకి చెప్పడం. దాంతోపాటు ఎక్కువగా రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలని చెప్పాను. ఎందుకంటే చాలామంది చదువుతుంటారు కానీ పుస్తకం మూసేసిన తర్వాత గుర్తుండదు. అందుకని మనం చదివిన తర్వాత రాయడం మొదలుపెట్టి, తర్వాత చదివిన దాంట్లో క్వశ్చన్స్ ఎలాగ వస్తాయి, నా ఆన్సర్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకటి ఆన్సర్ చేసుకుంటూ, వీలైన మాక్ టెస్ట్లు వాడు సాల్వ్ చేస్తూ ఈ విధంగా చేయగలిగితే 10th క్లాస్ పరీక్షలు అనేవి చాలా సులభతరం. దీన్ని ఒక సంవత్సరం తరపున వాడు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి అందుకనే నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే పరీక్షలను పండగలాగా తీసుకోండి అంటారు. తర్వాత పిల్లలు సక్రమంగా 8 గంటలు నిద్రపోవడం, ఆ తర్వాత మంచి భోజనం చేయడము, ఆ తర్వాత వచ్చేసి చదువుతున్నప్పుడు కొద్దిగా గ్యాప్, ఒక గంట చదివిన తర్వాత ఒక 5 minutes బ్రేక్, ఇలాంటివి ఇస్తే ఏంటంటే బ్రెయిన్ మళ్ళీ రిజ్యూనివేట్ అవుతుంది, మళ్ళీ రీయాక్టివేట్ అవుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. మంచి చక్కగా స్పందించారు పిల్లలందరూ కూడా. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని కూడా వారికి చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఇనిషియేటివ్ ఫర్ మోరల్ అండ్ కల్చరల్ ట్రైనింగ్ ఫౌండేషన్ ద్వారా ఈనాడు విద్యార్థులకు 10th క్లాస్ స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ అండ్ మోటివేషన్ క్లాసెస్ ఐఎంసీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించాము. దీనికి శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు ముఖ్య ప్రధాన వక్తగా వచ్చి విద్యార్థులకు ఈ మోడర్నిటీ అనేటువంటి ఒక పద్ధతిలో విద్యార్థులకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ ఐఎంసీటీఎఫ్ వాల్యూ బిల్డింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి ఒక మోటోతో పనిచేస్తుంది. కాబట్టి ఈ ఐఎంసీటీఎఫ్ ఉన్నటువంటి ఒక 6 థీమ్స్లో ఒక ఆధారంగానే ఈనాడు
ఈ మోటివేషన్ క్లాసు 10th క్లాస్ స్టూడెంట్స్కి నిర్వహించడం జరిగింది. సో దీంట్లో జేడీ గారు అనేక రకాలైనటువంటి ఒక వారి జీవితంలో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని కూడా విద్యార్థులతో షేర్ చేసుకుంటూ సమాజంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానానికి ఏ విధంగా చేరాలి అనేటువంటి దానికి చేరాలనేటువంటి ఒక విషయానికి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా